ముందుంది కదా ముసళ్ళ పండుగ. అవు అవు అదే అనుకుంటున్నాం మేము కూడా. జ్వరం వచ్చిందా? నిన్ననే జ్వరం వచ్చింది. నేను ఎందుకంటే ప్రధాని దగ్గరికి ఒక్కడే పోదాం అనుకున్నాడు. వాస్తవానికి ఒక్కడే పోదాం అనుకుంటే హైకమాండ్ ఏం చేసిందంటే ఒక్కరిని పోతే నమ్మలేమని చెప్పేసి ఏకంగా మన బట్టలను పంపించింది. ఎందుకంటే ఈయననే గతంలో ఆర్ఎస్ఎస్లో పనిచేసాడు ఆయన చెప్పుకునే, ఆడ ఉన్న మోడీ గారేమో ఆయన కూడా ఆర్ఎస్ఎస్ బ్యాచ్ ఆయన. సో కాబట్టి రెండు ఆర్ఎస్ఎస్లు కలుసుకుంటే ఈడ ఉన్న కాంగ్రెస్కు ఏమైనా అయ్యేటట్టుందని చెప్పేసి ఎంతకైనా మంచిదని చెప్పేసి పంపించారు బట్టలని. అప్పుడు అందుకే నిన్న జ్వరం వచ్చింది, డల్లుగా ఉన్నాడు. ఇలా మంచిగానే గోళీలు వేసుకున్నాడు నైట్, ఏం కాదు మంచిగా ఉంది. ఇప్పుడు అందులో ఇచ్చిన క్లారిటీస్ అనుకోని అవి దాని తర్వాత ఏమైనా సమస్యలు వస్తే డెఫినెట్ గా వాటి అన్నిటిని కూడా పరిష్కరించే బాధ్యత చేస్తాం. ఇప్పుడు అదే చెప్తున్నా, 30 రోజులే కాలేదు, ఈ రోజు ఏమేమి అడుగుతున్నావు ఆ వివరాలు ఇవ్వండి. అవి కాకుండా మిగతా సమస్యలు వాళ్ళు విజ్ఞాపన పత్రాలు ఇచ్చుకోవడానికి సపరేట్ కౌంటర్ పెట్టినాం అక్కడ. ఆ కౌంటర్ లో మీరు ఏమి ఇచ్చినా తీసుకుంటే, ఇప్పుడు ప్రజావాణిలో ఎట్లయితే తీసుకుంటున్నామో గ్రామ సభలలో రేషన్ కార్డు లేని వాళ్ళు కావచ్చు, ఇతరత్ర సమస్యలు ఉన్న ఇప్పుడు ఇదంతా ఓకే. మళ్ళీ ప్రజా దర్బార్ నడుస్తుందా, ప్రజావాణి నడుస్తుందా హైదరాబాద్? ఇదే అదేనా? అంతే అంటే ఇప్పుడు రేపు మళ్ళీ ఊరలో జరుగుతున్నా కానీ జరుగుతూనే ఉంటుందా, ఇది వాయిదా పడుతుందా? లేకపోతే వాళ్ళ భూమి విషయంలో వారసత్వంగా ఒకవేళ బదిలీ కాని సమస్యలు ఉండొచ్చు. ఏం సమస్యలు ఇచ్చినా కూడా అక్కడ దరఖాస్తు తీసుకుంటాము. ఇప్పుడు నీకు ఏ సమస్య ఉన్నదో నేను కొన్నిసార్లు గుర్తించాను, నువ్వు రాసిస్తే ఆ సమస్యను సంబంధిత అధికారులు విచారణ చేస్తారు, వాటి ద్వారా పరిష్కారం చూపిస్తాము. నువ్వు చెప్పిన సమాచారం కూడా కొంత ఉంది, ఆ వివరాలు చెప్పే అధికారుల పేర్లు కూడా చెప్పినావు అనుకో, ఇంకా కొంచెం పారదర్శకంగా ముందుకెళ్దాం. మంచిదే కదా, షాడో టీం ఎందుకు? నిన్నటి వరకు మీరే మంత్రులు కదా, నిన్నటి వరకు మీరు మంత్రులు చేసిన వాళ్ళు మీ దగ్గరనే ఉన్నారు కదా, ఓడినా గెలిచినా వాళ్ళనే షాడో మినిస్టర్స్ గా పనిచేయమని. మంచిదే కదా, ఇన్ని రోజులు పని చేయలేదు, ఒళ్ళొంచలేదు, ఎప్పుడన్నా ఒళ్ళొంచే పని చేయండి. షాడో మినిస్టర్ ఉంటే తప్పేముంది? నేనేమంటున్నా అంటే అధికారం విత్డ్రాయల్ సిమ్టమ్స్ అనేది తెలుసు కదా. అంటే మా కొడంగల్ ప్రాంతంలో లేకపోతే నారాయణపేట ప్రాంతంలో కొన్ని ప్రాంతాలలో కల్తీ కళ్ళు ప్రభావం కొంచెం ఎక్కువ ఉంటది. మత్తు కళ్ళు అంటారు కదా, మందు కళ్ళు. ఇంకక్కడ గౌన్లోళ్ళు మందు కళ్ళు తప్ప ఇంకేదో అమ్మరా? అంటే ఇప్పుడు ఆ ప్రాంతం కొడంగల్ ఆ ప్రాంతం చూడంగానే ఓన్లీ కల్తీ కళ్ళే గుర్తొస్తుంది అనమాట. మన ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు ఇది ఇలా గౌన్లోళ్ళ మీద ఉన్నటువంటి ప్రేమ. ఎంతసేపు ఉన్నా తక్కువ చేసి మాట్లాడారు. సడన్ గా మతకాలు దొరకకపోతే ఆ పిచ్చి పిచ్చి చేష్టల్ని తట్టుకోవడానికి కుటుంబ సభ్యులే మంచాన్ని కట్టేస్తారు తాళ్ళు పెట్టి. అవు సేమ్ అట్లనే ఉంది ప్రవర్తన చూస్తుంటే. విత్డ్రాయల్ సిమ్టమ్స్ తోని కేటీఆర్ అట్లా మాట్లాడుతుండు, కొంతకాలం అతన్ని తాళ్ళు పెట్టి మంచాన్ని కట్టాల్సిన పరిస్థితి ఉంటది. ఈ అన్నిటిని మేమేం తప్పు అర్థం చేసుకోము. ఇప్పుడు ఒక మాట మేము అనొచ్చు అండి ముఖ్యమంత్రి గారు, ఇప్పుడు అంటే కళ్ళు తాగిన వాళ్ళు, మందు కళ్ళు తాగిన వాళ్ళు దొరకకపోతే అంత తిక్క మాట్లాడతారు అని. మీరు ఎన్నికలకు ముందు 9 తారీఖు నాడు రైతు బంధు వేస్తా నేను అని చెప్పిర్రు, మళ్ళీ తర్వాత అది మర్చిపోయారు. మరి ఆ రోజు కళ్ళు తాగిర్రా మందు కళ్ళు, లేకపోతే ఇవాళ మీరు మందు కళ్ళు దొరకనందుకు ఆ స్థిమితం లేక సరిగ్గా లేక ఇది ఇవాళ దాని గురించి మాట్లాడడం లేదా? ఆ రోజు మీరు ఏమన్నారు? ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల మీరు 2000 రూపాయల పింఛన్ తీసుకోండి, వచ్చే నెల నేను రాగానే 4000 ఇస్తా అన్నారు. ఇప్పటిదాకా 2000 గతి లేవు, ఈ గతి లేవు. మరి మీరు ఆ రోజు మందు కళ్ళు తాగి ఆ మాట మాట్లాడిర్రా? ఇవాళ ఆ మందు కళ్ళు దొరకక ఇవాళ మీరు మర్చిపోయిర్రా? అంత స్థిమితం లేనట్టుగా మాట్లాడుతున్నారా? సేమ్ అట్లనే రైతు భరోసా విషయంలో కూడా కావచ్చు. రైతు బంధు ఆ రోజు ఇస్తా అంటే రకరకాల కొర్రీలు పెట్టి మన అధికార ప్రతినిధులతోటి రకరకాల లెటర్లు రాసి ఆ రోజు మరి ఆపిన రోజు మీరు మందు కళ్ళు తాగిర్రా? లేకపోతే ఆ మందు కళ్ళు ఇవాళ దొరకక మీరు దాని గురించి మాట తప్పుతున్నారా? మీరు కూడా క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. నిరుద్యోగ వృత్తి కూడా మరి మన బట్టి విక్రమార్క గారు అన్నగారిని అనొచ్చు అని రాకూడదు, కానీ మరి అన్నగారు అయితే ఆయన ఆ రోజు ఏమన్నారంటే అసెంబ్లీలో ముఖ్యమంత్రి డిప్యూటీ ముఖ్యమంత్రి హోదాలో ఉండి మేము నిరుద్యోగ వృత్తి గిరుద్యోగ వృత్తి ఏం చెప్పలేదు, మేము ఉద్యోగం ఇస్తామని చెప్పారు. కానీ సీన్ కట్ చేస్తే ఏంది,
వాళ్ళు హైదరాబాదు యువ డిక్లరేషనా యూత్ డిక్లరేషన్, ఆ యూత్ డిక్లరేషన్ బూత్ డిక్లరేషన్, ఆ యూత్ డిక్లరేషన్లో ఏం చెప్పిర్రు, ఉద్యోగం వచ్చిందాక మేము ప్రతి నెల 4,000 రూపాయలు ఇస్తా అని చెప్పిర్రు. ఈయన ఎప్పుడైనా కాకుండా పైకెళ్ళి వచ్చినటువంటి ప్రియాంక గాంధీ కూడా గదే మాట చెప్పింది. మళ్ళీ ఈడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా చాలా మీటింగ్లలో చెప్పిర్రు. మరి ఆ రోజు మీరందరూ మందుకళ్ళు తాగి అట్లా ప్రవర్తించిర్రా, ఇవాళ ఆ మందుకళ్ళు దొరకనందుకు ఈ విధంగా మర్చిపోయి మతి భ్రమించి ఆ విషయాన్ని మర్చిపోయిర్రా? క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం తెలంగాణ సమాజానికి ఎంతైనా ఉంది. సో కాబట్టి ఏది మనం ఇస్తామో అదే రివర్స్ వస్తుంది. ముఖ్యమంత్రి గారు గుర్తుపెట్టుకోండి, మనం ఏ విధంగా చిల్లర మల్లర మాటలు మాట్లాడతామో, ఏ విధంగా మనము ఒక స్థాయికి తగ్గట్టు కాకుండా స్థాయి దిగజార్చుకొని మాట్లాడతామో అదే రివర్స్లో మనకు వస్తుంది. అది మర్చిపోవద్దు. సో కాబట్టి ఈ విషయాన్ని మీకు నేను క్లియర్ కట్గా చెప్పదలుచుకున్నాను.